హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో లీటర్ పాలతోటి కలాకండ్ స్వీట్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దీనిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ని, 2 టీ స్పూన్ల వరకు వాటర్ని తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలిసే విధంగా స్పూన్ తోటి కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని ఈ విధంగా వాటర్ తోటి తడిపి పెట్టుకోండి. ఇందులోకి నేను లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను. నేను ఈ కలాకండ్ స్వీట్ని లీటర్ పాలతోటి ప్రిపేర్ చేస్తున్నాను. అడుగు మందంగా ఉన్న బాండీని తీసుకోండి. పాలు కూడా చిక్కగా ఉండాలి. ఈ విధంగా చిక్కటి పాలని లీటర్ వరకు తీసుకున్నాను. బాండీని ఈ విధంగా వాటర్ తోటి కడిగి తీసుకోవటం వలన పాలు అనేవి అడుగు అంటకుండా ఉంటాయి. ఈ విధంగా లీటర్ పాలను తీసుకొని స్టవ్ వెలిగించుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వండి. పైన మీగడ కట్టకుండా కలుపుకుంటూ పొంగు రానివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన అంచులకి పట్టిన మీగడని ఈ విధంగా గరిటెతోటి పాలల్లో కలుపుకుంటూ ఉండాలి. పాలు ఈ విధంగా పొంగటం స్టార్ట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పాలు క్వాంటిటీ సగం అయ్యేంత వరకు మరిగించుకుంటూనే ఉండాలి. పైన మాత్రం మేగడ కట్టకుండా కంటిన్యూస్గా గెరిటెతోటి ఈ విధంగా పాలల్లోకి మేగడని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాలు సగం క్వాంటిటీ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు గరిటెతోటి కలపకండి. ఇలా కలపకుండా ఉండడం వలన నిమ్మరసం పాలల్లో కలిసిపోయి పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత గరిటెతోటి నెమ్మదిగా కలపండి. గరిటెతోటి పైన కట్టిన మేగడని పాలల్లో కలిసే విధంగా గరిటెతోటి కలుపుకోండి. మనకి పాలు అనేది విరగడం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా పాలు కొంచెం విరిగి దగ్గర పడిన తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోండి. లీటర్ పాలకి 1 కప్ వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ 1 కప్ షుగర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ షుగర్ ఒకేసారి యాడ్ చేసుకున్నట్లయితే ఈ పాలు బాగా పలచగా అయిపోతాయి. అందువలన కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. బాండీ అంచులకు అంటుకున్న మేగడని ఎప్పటికప్పుడు గరిటెతోటి ఈ విధంగా పాలల్లోకి కలుపుకుంటూ ఉండాలి. మీరు కలపకుండా ఉన్నారంటే ఆ మేగడ డ్రై అయిపోతుంది. ఈ పాలు దగ్గర పడేంత వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలను కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ విరిగిన పాలని గరిటెతోటి స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్వీట్ దగ్గర పడే కొద్దీ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. చిటికెడంత సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలపండి. స్వీట్లలో ఉప్పు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్, నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపండి. గెరిటెతోటి స్మాష్ చేసుకుంటున్న విధంగా దీన్ని కలుపుకోవాలి. పెద్ద పెద్దగా ఉన్న ఉండలన్నీ ఇలా స్మాష్ చేసుకోవడం వలన ఈవెన్గా పూసపూసగా ఉంటుంది. ఈ కలాకండ్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక గిన్నెని కానీ ఒక ప్లేట్ని కానీ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్వీటు ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోకి తీసుకోండి. నేను ఇక్కడ బాక్స్కి నెయ్యి అప్లై చేసుకొని దానిలోకి తీసుకుంటున్నాను. ఈవెన్గా దీన్ని గరిటెతోటి స్ప్రెడ్ చేసుకోండి.
ఈ కలాకండ్ మనకు రెడీ అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే చేతితోటి కొంచెం తీసుకొని ఈ విధంగా బాల్ లాగా చేశారంటే రౌండ్ బాల్ లాగా అవుతుంది. ఇలా రెడీ అయిందంటే మనకి కలాకండ్ అనేది ప్రిపేర్ అయిందని అర్థం. ఆ స్టేజ్లో మనం బాక్స్లోకి తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్ తోటి అంచుల్ని కదిలించండి. ఈ విధంగా నైఫ్తో అంచుల్ని అనిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని బోర్లేయండి. బోర్లేసి ఈ విధంగా బాక్స్ని ట్యాప్ చేశారంటే గిన్నె నుంచి సపరేట్ అవుతుంది. దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని బాదం పప్పుతోటి గార్నిష్ చేసుకోండి. ఈ స్వీట్ గిన్నె నుంచి సపరేట్ అవ్వలేదు అనుకోండి, గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోండి. 1 సెకండ్ పాటు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.